ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ 2, 2014 ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. ఆ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాతీర్పు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ 1, యూపీఏ 2లో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నిటిని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న రైతులు, మహిళలు, విద్యార్థి నిరుద్యోగ యువకులు, అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను 4 విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద, రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద, రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా 1300 కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజును చేయాలని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది. ఈనాడు రైతులు దళారుల చేతుల్లో లేకపోతే మిల్లర్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి కనీస మద్దతు ధర విధానాన్ని తేవడమే కాకుండా పక్కడబందీగా అమలు చేసి రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువ ఎవరైనా రైతుల నుంచి పండించిన పంటను కొంటే చట్టరీత్యా అన్ని రకాలుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కాపాడే ప్రయత్నం చేసింది. అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని, వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, జూరార్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు, ఆర్డీఎస్ ప్రాజెక్టు యొక్క ప్రక్షాళన కావచ్చు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ కావచ్చు, ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు, ఈరోజు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం, ఆనాడు ప్రాణహిత చెహెళ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాద్లో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు. ఇవే కాదు, చాలా ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దేవాదుల కావచ్చు, ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ 10 సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది. ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి. జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు
వేగంగా విస్తరిస్తున్న నగరం, ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు. ఎండాకాలం వస్తుందంటే సచివాలయంలో వేలాది మంది ఆరోగ్య ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితులు కల్పించి 99-2004 సంవత్సరంలో ప్రధానమంత్రి నాయకులుగా కేసీఆర్ గారు అసెంబ్లీలో అల్పేరుగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదేవిధంగా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని, అంతకంటే ముందు మంజురా సింగూరు నుంచి వచ్చే తాగునీటి జలాలను మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి హల్దీపురం మఠం పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ శ్రీ వామనాశ్రమ స్వామి వారిని అనుగ్రహ భాషిత సహిత ఆశీస్సులు అందించవలసిందిగా మనవి. ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి నమామి శంకరాచార్యం సర్వలోకైకవందితం భజే శ్రీ భారతీ తీర్థం శారదా పీఠ సద్గురుం విశ్వేశం మాధవం పండిం దండపాణిం చ భైరవం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికాం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా వాటిని కొనసాగించి మన అందులో భాగంగానే దేశంలో అలాగే విదేశాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సరఫరా చేయాలి. దీపావళి పండుగని 3 రోజులు లేకపోతే 5 రోజులు ఆచరించేది మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల భాగ్యనగరంలో ఇన్ఫోసిస్ లాంటి కోటి దీపోత్సవం పెద్ద పెద్ద పేరులో రంగంలో దిగ్గజాలైన నగరానికి పండుగలాగే ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు. సుమారు 13-15 రోజులు ఆచరించేది మనందరికీ కూడా చాలా ఆనందకరమైన గొప్ప విషయం. దీనికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థలంలో పండుగగా ఆచరిస్తాము. దానికి మనందరి మన ప్రభుత్వం తరపున సహకారం కూడా మనం ఇస్తామని చెప్పినది విని మనందరికి కూడా చాలా సంతోషమైంది. ఈ కార్యక్రమానికి మనందరికీ తెలిసినట్టు